హలో గాయ్స్, ఈరోజు మా ఇంట్లో గుడ్లు ఏంపుడు చేయడానికి అయితే గుడ్లు తీసేసుకున్నాను. మీరు చేసుకోవాలనుకుంటే మీరు కూడా తీసేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను గుడ్లు అయితే తీసేసుకునేసి గుడ్లకి పైన ఉన్న తాడు మొత్తం లాగేసేసాను. ఆ లాగేసిన దాన్ని అయితే మనం ఫస్ట్ ముందుగా పెరుగు అయితే పెట్టుకోవాలి. మీరు కూడా అలాగే చేయండి. ఆ పెరుగులో నూనె పోసుకొని నూనె బాగా కాగబెట్టుకోవాలి. ఆ కాగబెట్టిన తర్వాత మనమైతే గుడ్లు పెట్టి వేసేసేయాలి. ఇప్పుడు చూసినట్లయితే మనం నూనె పోసేసాము కావాల్సినంత. నూనె పోసిన తర్వాత గుడ్డు అయితే వేసేసాను. మీరు చూడండి బాగా. ఆ గుడ్డు అయితే టేస్ట్గా వస్తుంది నేను చేసే రకంలో మీరు కానీ చేస్తే. ఆ గుడ్లు వేసిన తర్వాత మనం బాగా ఒక రోజు సేపు బాగా వేయించి మనం తెల్లగడ్డ తీసుకొని తెల్లగడ్డ దంచుకోవాలి. ఇప్పుడు తెల్లగడ్డలు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను తెల్లగడ్డ చూపిస్తాను. ఆ తెల్లగడ్డ బాగా దంచుకుని తెల్లగడ్డ వేసారు ఏదైనా టేస్ట్ కోసం. ఇప్పుడు తెల్లగడ్డ కూడా దంచేసుకుని తెల్లగడ్డ దాంట్లో వేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, తెల్లగడ్డ కూడా వేసేసాను నేను. ఆ పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి అవన్నీ వేసుకొని లాస్ట్లో కొద్దిగా ఉప్పు తగిలిచ్చి బాగా కలిపెట్టేసుకున్నాం అనుకో, ఎగ్గు ఏంపుడైతే రెడీ అయిపోద్ది. సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపెట్టుకుందాము. మిరప్పొడి కొద్దిగా వేసుకుందాము. తర్వాత కొద్దిగా పసుపు పొడి వేసుకున్నాము. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నామా, బాగా కలిపెట్టేసామా, అది రెడీ అయిపోతుంది. మనము తినేస్తాము. ఇప్పుడు చూడండి, పసుపు పొడి కూడా కొద్దిగా లైట్గా వేసుకున్నాము. తర్వాత బాగా కలిపెట్టేసుకున్నామంటే అది రెడీ అయిపోద్ది. మనం ఏదో దాంట్లో నంచుకొని తింటా ఉంటే ఇలా లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయండి, మీ ఇంట్లో ఏం లేనప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.